ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. షడ్రకు మేషకు అబేద్నెగో వారిని అగ్నిగుండము నుండి దేవుడు రక్షించుట ముఖ్యాంశంగా మనం ఇందులో చూడవచ్చు. అందులో భాగంగానే మనం గత దినం 15 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని సంకల్పాన్ని అది ఏదైనా సరే, ఇక్కడ ముగ్గురు బాలురు అంటే షడ్రకు మేషకు అబేద్నెగో వీళ్ళ ముగ్గురు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. రాజు నిలబెట్టిన ఆ ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పిన రాజాజ్ఞకు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటికి నమస్కరించకూడదనే దేవుని ఆజ్ఞ. ఈ రెండు వారు ఎదుట ఉన్నప్పుడు వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వాళ్ళు రాజుతో చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా కూడా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజించం, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము అని నువ్వు తెలుసుకో అని ఖండితంగా చెప్పారు. అంటే రాజు ఆజ్ఞ కంటే పరలోకమందున్న తాము సేవిస్తున్న దేవుని ఆజ్ఞని వారు గొప్పగా ఎంచారు. అందువల్ల నెబుకద్నెజరుకి అత్యాగ్రహం వచ్చింది. అతని ముఖం వికారమైపోయింది. అక్కడున్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యంలో ఉండే బలిష్ఠులైన వారిని కొందరిని పిలిపించి షడ్రకు మేషకు అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రాలను తీయకుండా ఉన్నపాటున ముగ్గురిని ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేశారు. రాజు ఆజ్ఞ తీవ్రమైనందున, ఆ గుండం మిక్కిలి వేడిగలదైనందున ఆ ముగ్గురిని విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. వాళ్ళు కాల్చబడి చనిపోయారు. రాజు కోపం, తన కోపమే తనకు శత్రువు అన్నట్లు రాజు సన్నిధిలో ఉన్న బలిష్ఠులు చనిపోవడానికి కారణమైంది. దేవుని పిల్లల్ని హింసించే వారికి ఖచ్చితంగా హింస కలుగుతుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం. 1వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావము కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు
శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీద పడుతుంది అంటాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురును పట్టుకుని మరుసటి దినాన చంపవలనని హేరోదు 4 చతుష్టయముల అంటే 16 మంది సైనికులకు అప్పగించాడు. వారు పేతురుని బంధించి బొండ వేసి చెరసాల్లో బిగించారు. బిగించి చెరసాల్లో వేశారు. వారందరూ కూడా పేతురుకు కాపలాగా ఉన్నారు. రాత్రి దేవుని దూత వచ్చి పేతురును విడిపించారు. తెల్లవారినప్పుడు పేతురు కనబడనందున హేరోదు సైనికులను చంపను ఆజ్ఞాపించాడు. పేతురే చంపబడతాడు, పేతురిని రేపు చంపుతాం అని సైనికులు అనుకున్నారు. తెల్లవారేసరికి వారికే మరణము ప్రాప్తించింది. పేతురుకు విడుదల కలిగింది. ఆ తర్వాత హేరోదు కూడా నీచాతి నీచంగా మరణించడం చరిత్రలో మనం చూస్తాం. 24వ వచనం నుంచి మనం చూస్తే, వారిని అగ్నిలో వేశారు, దేవుడు వారిని అద్భుతంగా సంరక్షించాడు. 24వ వచనం నుంచి, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయో చూచిరి. రాజు ఆశ్చర్యపడ్డాడు. 3 కదా మనం బంధించి అగ్నిగుండంలో వేశాం అని తన దగ్గరున్న వారిని అడిగినప్పుడు, అవును రాజా, 3 వేశాం. అందుకు రాజు అంటున్నాడు, 4 నాకు అందులో కనపడుతున్నారు. వారు బంధకములు లేక అగ్నిలో సంచరిస్తున్నారు. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది అన్నాడు. ఎవరో ఒక దివ్యమూర్తి అని నెబుకద్నెజరు అనుకున్నాడు. ఎందుకంటే అతడు చాలామంది దేవుళ్ళను కొలిచేవాడు. నిజదేవుడు ఏకైక కుమారుని గూర్చి అతనికి తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇతర భాగాలను పరిశీలన చేస్తే, తన సేవకులతో ఉండేవాడు యెహోవా దూత. ఆయనే హాగరును చూసినవాడు. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, 48వ అధ్యాయంలో 15-16 వచనాల్లో యాకోబు అంటాడు. ఆదికాండం 48, 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి
నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించినవాడు అంటాడు యాకోబు గారు. సమస్తమైన కీడులలో నుండి ఆయన నన్ను తప్పించినవాడు. ఆయనే దూత, యెహోవా దూత. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ అగ్ని పరీక్ష దేవుని కుమారుడైన క్రీస్తును వారి మధ్యకు తీసుకొచ్చి నిలిపింది. ఆయన ఉన్నాడు గనుకనే అగ్ని వారికి ఏ హాని చేయలేదు. శ్రమలో నుండి ప్రభువు తానే తన ప్రసన్నత చేత ఆ అపాయము నుండి వారిని కాపాడాడు. నీతి కొరకు నిలిచిన వారిలో మన కంటికి కనబడని అద్భుత కార్యం, అంటే మనం ఊహించినటువంటి కార్యం ఆయనకు విధేయులైన వారికి సహాయంగా నిలుస్తుంది. అందుకే కీర్తనకారుడు 23లో అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటారు. మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే, ఆఖరి వచనం చూస్తే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తే, మిమ్ములను అనాథలుగా విడువను, మీ వద్దకు ఒత్తును. ఈ మాటలన్నీ కూడా మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. రాజు గుండము వాకిలి దగ్గరకు వచ్చి, మహోన్నతుడైన దేవుని సేవకులారా నా యొద్దకు రండి అంటారు. వారు అగ్నిలో నుండి బయటకు వచ్చారు. 26వ వచనంలో మనం చూస్తాం. దేవుడు మహోన్నతుడు అని రాజు గుర్తించాడు. దేవుడు మహోన్నతుడని రాజు గుర్తించాడు. 4వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను అంటాడు. నెబుకద్నెజరు మాటలు ఇవన్నీ. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అంటాడు. ఇవి నెబుకద్నెజరు తన అనుభవంతో, స్వీయ అనుభవంతో చెప్పినటువంటి మాటలు అన్నమాట దేవుని గురించి. కాబట్టి వారు అగ్నిలో నుండి బయటికి వచ్చినట్టే దేవుడు గతంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు అనే ఇనుప కొలుము నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం చదివితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించును. ఐగుప్తును ఇనుప కొలిమి అంటున్నాడు. భక్తులను శ్రమలందు కాపాడేవాడు. వారు విశ్వాస పరీక్షలో గెలిచారు. దేవుని యందే వారు విశ్వాసం ఉంచారు. వారు దేవుని సేవిస్తారా, లేకపోతే నెబుకద్నెజరు
నిలబెట్టిన ప్రతిమను, లేకపోతే నెబుకద్నెజరు దేవతలను సేవిస్తారనేది పరీక్ష వాళ్ళకి. కానీ వారు దేవుణ్ణే సేవిస్తాము అని ఆయన యందు మాత్రమే వారు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు గెలిచారు. అందువల్ల అగ్నిగుండంలో నుండి దేవుడు వారిని విడిపించి వారిని హెచ్చించాడు. దేవుడు తన సేవకులను ఎప్పుడు ఏదో ఒక అద్భుతమైన రీతిలో నడిపిస్తాడు. అంతేకాదు, దేవుడు తన వారిని ప్రేమిస్తాడు. తన కోసం వారు కూడా త్యాగాలు చేయాలని కోరుకుంటాడు. మరి అనేక మంది త్యాగాల ఫలితమే ఈనాడు ఈ సువార్త మనదాకా వచ్చింది. అనేక మంది అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, అనేకులు క్రొత్త నిబంధన కాలంలో బైబిల్ గ్రంథం ముగించబడిన తర్వాత ఈ అన్ని శతాబ్దాల్లో 2000 సంవత్సరాల కాలంలో అనేక మంది ఈ సువార్తను రాబోయే తరాల వారికి అందించడం కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. చూడండి, యాకోబును హేరోదు ఖడ్గము చేత చంపించాడు. దేవుడు దానికి సమ్మతించాడు. పేతురును కూడా హేరోదు చంపించాలని అనుకున్నాడు, కానీ దేవుడు పేతురుని తప్పించాడు. మరి యాకోబుని విడిపించలేడా? పేతురుని విడిపించిన దేవుడు విడిపించగలడు. కానీ యాకోబు అలాగ మరణించడం వల్ల అనేకుల రక్షణ కొరకు దేవుడు దాన్ని సమ్మతించాడు. పేతురుని విడిపించడానికి దేవుడికి ఇష్టమైంది. ఎందుకంటే ఇంకా పేతురు అనేక మందిని పట్టుకోవాలి, మనుషులను పట్టు జాలర్లుగా చేశాడు. దేవుడు దేనికి ఎవరిని నిర్ణయిస్తే అది మనకు మంచిది. అందుకే పేతురు గారు అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి అంటాడు. వారిని అగ్నిగుండం నుంచి వెలుపలికి పిలిచినప్పుడు వారు బయటకు వచ్చారు. అప్పుడు అందరూ అగ్ని వారికి ఏ రీతిగా హాని చేయలేకపోయిందో వాళ్ళు అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ప్రధానమంత్రులు కూడి వచ్చి వారిని పరీక్షించారట. వారి శరీరాలకి అగ్ని ఏ హాని చేయకపోవడం, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండడం, వారి వస్త్రములు చెడిపోకుండా ఉండడం, అగ్ని వాసన అయినా వారి దేహములకు తగలకుండడం వారు చూశారట. వారు పరీక్షించారు. కాబట్టి అలాంటి గొప్ప శ్రమలో వారికి ఏ హాని కలగకుండా వారిని కాపాడి వారి ఎదుట నిలబెట్టాడు. 28 నుంచి 39 వరకు మనం చూస్తే రాజు అంటున్న మాటలు మనం ఇక్కడ చూస్తాం. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించారు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకై ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచేది. కాగా నేనొక శాసనము నియమిస్తున్నాను అంటాడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈయన తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఒక శాసనాన్ని నియమించాడు. నెబుకద్నెజరు అంటున్న మాటలు ఈ విధముగా తను ఆశ్రయించిన వారికి
రక్షించుటకు దేవుడు తన దూతను పంపాడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆ అద్భుతాన్ని చూసిన రాజు ఒక అడుగు ముందుకు వేసి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కానీ గతంలో దేవుని అద్భుతాలను కన్నులారా చూసిన ఫరో ఇలా ప్రవర్తించలేదు. ఇక్కడ దేవుడు తన సేవకుల పట్ల అనుగ్రహం చూపాడు. మరి దేవుని ఆయన్నే కానీ మరి ఏ దేవుణ్ణి మేము సేవించము, నమస్కరించము అని వారు తమ దేహాల్ని అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. 29వ వచనం నుంచి చదివితే, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తునేలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండదు. విగ్రహారాధికుడైన రాజు నోట నుండి ఒక బలమైనటువంటి వాస్తవ సాక్ష్యం చెబుతున్నాడు. ఈ దేవుడు తప్ప ఇలాంటి దేవుడు మరి ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ ఇలాంటి దేవుడు లేడు. ఇలాంటి పని ఎక్కడా ఎవ్వరూ ఎన్నడూ చేయలేదని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మార్పులేని దేవుడు. దేవుడు మన మధ్య కూడా నేడు అద్భుతాలు చేయగలడు. ఆ ముగ్గురు యోగ్యులను రాజు తన సంస్థానంలో హెచ్చించాడు. 30వ వచనం, అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడు. ఈ అధ్యాయంలో దానియేలు పేరు కనబడదు. దానియేలుకు ఈ శోధన రాకపోవచ్చు. ఎందుకంటే దానియేలు ఆ కలభావం చెప్పినప్పుడు రాజుగారు దానియేలుకు నమస్కారం చేసి దానియేలును బహుగా హెచ్చించాడు. దానియేలు దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. అందువల్ల దానియేలు ఆ ప్రతిమకు మొక్కడని రాజు గ్రహించి ఉంటాడు. దానియేలుకు ఈ శోధన రాలేదు. ముగ్గురు స్నేహితుల విషయంలో కూడా పరలోకమందున్న దేవుడు వారిని విడిపించాడు. మరి పరలోకమందున్న దేవుడు తప్పక సహాయం చేస్తాడన్న నమ్మికతో ఈ ముగ్గురు రాజు ఎదుట నిలిచారు. ఒకవేళ ఇలాంటి టైంలో దానియేలు అడ్డుపడి రాజుతో మాట్లాడి వారిని అగ్నిగుండంలో పడవేయక కాపాడినట్లయితే, ఒకవేళ అడ్డుకున్నట్టయితే, రాజుతో మాట్లాడినట్టయితే ఈ అద్భుతం జరిగేది కాదు. దేవుడు కూడా తన పక్షమును నిలిచిన వారికి కార్యాలు జరిగిస్తాడనేటువంటి విషయం దానియేలుకు తెలుసు గనుక ఈ విషయంలో బహుశా జోక్యం చేసుకోకపోవచ్చు. కాబట్టి దేవుడే వారిని రక్షించి తనకు మహిమ తెచ్చుకున్నాడు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.